లోక్సభ సెగ్మెంట్ గురించి మేము మీకు చెప్పాలి అనుకుంటున్నాం. ముందుగా శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నవి. అవి నర్సన్నపేట, ఆమదాల వలస, శ్రీకాకుళం, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం. ఇక 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో 5 స్థానాల్ని వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఇక 2 స్థానాల్ని టీడీపీ గెలుపొందింది శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో. ఇక ముందుగా నర్సన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున ధర్మాన కృష్ణదాస్ పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ తరపున బి రమణమూర్తి పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ గెలుపొందారు. అయితే ఈసారి టీడీపీ క్యాండిడేట్ అంటే కూటమి క్యాండిడేట్ అయిన బి రమణమూర్తి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నర్సన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక ఆమదాల వలస తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి టీడీపీ పార్టీ తరపున కూన రవికుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తమ్మినేని సీతారాం పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున తమ్మినేని సీతారాం గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే టికెట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈసారి కె రవికుమార్ గెలుపొందే అవకాశం టీడీపీ పార్టీ నుంచి అంటే కూటమి పార్టీ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ధర్మాన ప్రసాద్ రావు పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ తరపున జి శంకర్ పోటీ చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున ధర్మాన ప్రసాద్ రావు గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతడే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శ్రీకాకుళం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక పాతపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున రెడ్డి శాంతి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున ముమ్మిడి గోవిందరావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో రెడ్డి శాంతి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి ఎం గోవిందరావు టీడీపీ పార్టీ తరపున అంటే కూటమి పార్టీ తరపున గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది పాతపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక టెక్కలి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున కెంజరపు అచ్చెన్నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్లో టీడీపీ పార్టీ తరపున అచ్చెన్నాయుడు గెలుపొందారు. ఇక ఈసారి కూడా అచ్చెన్నాయుడు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక పలాస నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అప్పలరాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ తరపున గౌతు శిరీష పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2019లో పలాస అసెంబ్లీ సెగ్మెంట్ని గెలుపొందింది. అప్పలరాజు ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అతనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పి విజయ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరపున బెందలం అశోక్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో టీడీపీ పార్టీ నుంచి బెందలం అశోక్ ఇచ్చాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది శ్రీకాకుళం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు. అక్కడ ఏ అభ్యర్థులు గెలుపొందుతారు, ఏ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందని మా అంచనాల ప్రకారం మేము మీకు ఇచ్చాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వీళ్ళు కాదు వేరే ఎవరైనా గెలుస్తారు అనే సందేహం ఉంటే మాకు కామెంట్ రూపంలో కింద తెలియచేయండి.